మన న్యాయ వ్యవస్థలో మనందరి కంటికి కనిపించకుండా తెరవెనకుండి మన చట్టాలను నిరంతరం మెరుగుపరిచే ఒక ముఖ్యమైన సంస్థ ఉంది. దాని పేరే భారత లా కమిషన్. సరే, ఈరోజు మనం దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. చట్టాలకు ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఆలోచించండి. సమాజం మారుతోంది, టెక్నాలజీ ముందుకు దూసుకెళ్తోంది. మరి 100 ఏళ్ల కిందటి చట్టాలు ఇప్పటికీ మనకు సరిపోతాయా? ఒకవేళ సరిపోకపోతే ఆ పాత చట్టాల సంగతేంటి? వాటిని ఎవరు మారుస్తారు? ఎలా మారుస్తారు? అవును, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే భారత లా కమిషన్. ఇది ప్రభుత్వానికి చట్టాల రూపకల్పనలో సలహాలు ఇవ్వడానికి, పాత చట్టాలను సమీక్షించడానికి, ఇలాంటి పనుల కోసమే ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సంస్థ అన్నమాట. దీన్ని మనం సింపుల్గా భారతదేశపు లీగల్ థింక్ ట్యాంక్ అని పిలవచ్చు, లేదా మన దేశ న్యాయ వ్యవస్థకు ఒక మెకానిక్ లాంటిది అనుకోవచ్చు. అంటే చట్టాల్లోని లోపాలను గుర్తించడం, వాటిని సరిదిద్దడం, కొత్త అవసరాలకు తగ్గట్టుగా మార్పులు సూచించడం, ఇదే దీని పని. అయితే దీని స్వరూపం చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక శాసనేతర సంస్థ. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దీన్ని పార్లమెంట్లో ఒక చట్టం పాస్ చేసి ఏర్పాటు చేయలేదు, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే ఏర్పాటు చేస్తారన్నమాట. సాధారణంగా దీని పదవీకాలం 3 ఏళ్లుంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కమిషనిచ్చే సిఫార్సులు కేవలం సలహాలు మాత్రమే. వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలనే రూల్ ఏమీ లేదు. ఇది చాలా కీలకం. ఈ కమిషన్ అనేది నిన్న మొన్న పుట్టింది కాదు. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ కథేంటో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనటి వెళ్ళాలి, దాని మూలాల్లోకి. మొట్టమొదటి లా కమిషన్ 1834లో, అంటే బ్రిటిష్ పాలనలోనే లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన 4 కమిషన్లు మన న్యాయ వ్యవస్థకు గట్టి పునాదులు వేశాయి. ఇక మనకు స్వాతంత్ర్యం వచ్చాక 1955లో మళ్లీ మొదటి కమిషన్ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు మొత్తం 22 కమిషన్లు తమ పనిని పూర్తి చేశాయి. ఆ మొదటి కమిషన్ల వారసత్వం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు మనం వాడుతున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇంకా కాంట్రాక్ట్ యాక్ట్, ఇలాంటి ఎన్నో కీలకమైన చట్టాలకు పునాది వేసింది ఆ కమిషన్లే. స్వాతంత్ర్యం వచ్చాక మన కొత్త రాజ్యాంగం, ముఖ్యంగా ఆదేశిక సూత్రాలేం చెప్పాయంటే, పాత చట్టాలను సమీక్షించి కొత్త సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. సరిగ్గా అందుకే 1955లో ఈ కమిషన్ను మళ్లీ స్థాపించారన్నమాట. సరే, ఇప్పటిదాకా కమిషన్ చరిత్ర చూశాం కదా. మరి అసలిది ఎలా పనిచేస్తుంది? ఒక చట్ట సంస్కరణకు సంబంధించిన ఆలోచన పూర్తి నివేదికగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. అయితే కమిషన్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు. ఇందులో సాధారణంగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నుంచి రిటైర్ అయిన ఒక న్యాయమూర్తి చైర్మన్గా ఉంటారు. వారితో పాటు పూర్తికాల సభ్యులు, పార్ట్ టైం సభ్యులుగా ఎంతోమంది న్యాయ నిపుణులు, ప్రొఫెసర్లు ఉంటారు. వీళ్లందరికీ సహాయంగా రీసెర్చ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇదొక పూర్తి నిపుణుల బృందం. కమిషన్ పనిచేసే విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. ముందుగా ఏ అంశంపై పనిచేయాలో నిర్ణయిస్తారు. తరువాత దానిపై లోతైన రీసెర్చ్ చేసి ఒక వర్కింగ్ పేపర్ తయారుచేస్తారు. దీనిని ప్రజలు, నిపుణుల అభిప్రాయాల కోసం పబ్లిక్గా ఉంచుతారు. అలా వచ్చిన ఫీడ్బ్యాక్ను పరిశీలించి పూర్తి కమిషన్ మళ్లీ చర్చించి అప్పుడు ఫైనల్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దశాబ్దాలుగా కమిషన్ ఎంతో కృషి చేసింది. ఇప్పుడు దాని పని యొక్క ఫలితాలు ఏంటి? దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూద్దాం. ఆ నంబర్ చూడండి, 277. అవును, ఇప్పటివరకు లా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల సంఖ్య అది. ఊహించండి, ఎంత పరిశోభన, ఎంత శ్రమ దాగి ఉంటుందో ప్రతి రిపోర్టు వెనుక. ఇది వాళ్ల కృషికి ఒక పెద్ద నిదర్శనం. ఈ నివేదికలు చూస్తే కమిషన్ దృష్టి ఎలా మారిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఐపీసీ, సిఆర్పీసీ లాంటి ప్రాథమిక చట్టాలపై ఫోకస్ పెట్టిన కమిషన్ ఈ మధ్యకాలంలో హేట్ స్పీచ్, డిఎన్ఏ ప్రొఫైలింగ్, స్పోర్ట్స్ బెట్టింగ్ ఇలాంటి ఆధునిక, చాలా సంక్లిష్టమైన సమస్యలపై పనిచేస్తుంది. దీన్ని బట్టి మారుతున్న కాలానికి కమిషన్ ఎలా స్పందిస్తుందో మనకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం దాదాపుగా ముగింపు దశకు వచ్చేశాం. భారత ప్రజాస్వామ్యంలో ఈ లా కమిషన్ యొక్క ప్రత్యేకమైన పాత్రను ఒకసారి సమీక్షిద్దాం. ఫైనల్గా చెప్పాలంటే లా కమిషన్ ఒక గైడ్ లాంటిది. ఆదేశాలు జారీ చేసే అధికారి కాదు. దాని సిఫారస్సులు
ప్రభుత్వానికి తప్పనిసరి కాకపోయినా సరే అవి చట్టాల రూపకల్పన ప్రక్రియలో చాలా కీలకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇదే: నిరంతరం చట్టాలపై పరిశోధన చేయడం, వాటిని సమీక్షించడం, ఇంకా వాటిని క్రమబద్ధీకరించడం. వీటి ద్వారా మన న్యాయ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడడం. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. న్యాయ నిపుణులతో కూడిన ఇలాంటి ఒక సంస్థ ఇచ్చే సలహాలు ప్రభుత్వం తప్పనిసరిగా పాటించేలా ఉండాలా, లేక ఇప్పుడున్నట్టు కేవలం సలహాదారు పాత్రలోనే ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిదా? ఈ బ్యాలెన్స్ గురించి ఆలోచించడం చాలా అవసరం.